యొక్క ప్రత్యేకత అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అలానే ఇక్కడ ఏ రోజు ఎలా జరుగుతాయి పూజలు అలానే ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేశారని మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఆలయ ఈవో శేషభారతి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు నుంచి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ రోజు ఏ పూజలు జరుగుతాయి, అలానే భద్రకాళి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత గురించి మహిమ గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. మీరు చెప్తుంటే అందరూ అలా వింటూ ఉంటారు. సో మా కోసం మా ప్రేక్షకుల కోసం మరొకసారి చెప్పగలరా? వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో మరి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ప్రారంభమైనాయి. ఈరోజే అమ్మవారిని 108 కలశాలతో మరి పంచగవ్య ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, జాజికాయ, జాపత్రి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అక్కడ తీర్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మంచి తీర్థంతో అమ్మవారిని ఆ యొక్క అద్భుతమైన అభిషేకం చేస్తారు అమ్మవారికి. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ అభిషేకాన్ని మనం అందరం చూడబోతున్నాము. కనుక ఈ యొక్క అభిషేకాన్ని చూడటానికి మరి కన్నుల పండుగగా ఆ తల్లి దర్శనాన్ని పొందడానికి మరి భక్తుల్ని రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు నుండి 21 వరకు 21న ఇంకా స్పెషల్గా వివిధ రకాలైన కూరగాయలతో మరి పళ్ళతో అమ్మవారిని అలంకరిస్తారు. అదేవిధంగా గుడంతా కూడా కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. మరి ఆ మరుసటి రోజు ఆ యొక్క ఆ అలంకరించిన కూరగాయల్ని భక్తులకు పంచడం జరుగుతుంది. మరి అదే కూరగాయలతో మహాన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క 15 రోజుల కాలం మరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఒక్కసారి అమ్మవారి దర్శనానికి భద్రకాళి దేవాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. భక్తుల కోసం చక్కగా సేవా సమితి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉంటారు ప్రేమతో. మరి ఆ యొక్క సేవా సమితి వారి సౌకర్యం, మరి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు వారి సహకారంతో ఈ యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమాలన్నీ నడవడం జరుగుతుంది. అర్చక స్వాములు, వేద పండితులు, మరి మా స్టాఫ్, మా సిబ్బంది అందరి సహకారంతో, మరి ప్రెస్ మిత్రులు అందరి యొక్క సహకారంతో ఈ భద్రకాళి దేవాలయాన్ని చక్కగా ఈ యొక్క శాకంబరి నవరాత్రి ఉత్సవాలను జరపడం జరుగుతుంది. అమ్మవారిని వివిధ రకాల రూపాల్లో ప్రతిరోజు అలంకరించడం జరుగుతుంది. మరి మారుతి రావు గారు వస్తారు. వారు ఎక్కడి నుంచి అంటే తెనాలి నుంచి వారు వచ్చి ప్రత్యేకించి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరించడం కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చలువ పందిళ్ళు, చల్లటి పందిళ్ళు ఉన్నాయి. ఎండ నుంచి తప్పించి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మనకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భద్రకాళి అమ్మవారి మహిమ తెలిసి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాంటి వారి కోసం కానివ్వండి, ఇప్పుడు వృద్ధులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అమ్మవారి భక్తురాల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? వృద్ధులు వచ్చినా లేదా వికలాంగులు వచ్చినా వాళ్ళ కోసం వీల్ చైర్స్ ఉన్నాయండి. వీల్ చైర్లో తీసుకెళ్తాము. అదేవిధంగా మరి విఐపీలు కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ వస్తే ఈ యొక్క సెపరేట్ వే ఉంది, ఆ వే నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి 50 రూపాయల దర్శనం ఉంది, మరి ఒక ధర్మ దర్శనం ఉంది. ఇంకా ఇందులో కాదు, ఇంకా తొందరగా వెళ్ళాలి అనుకున్న వారికి 100 రూపాయల దర్శనం ఉంది. మరి భక్తుల కోసం ఉచిత ప్రసాదాలని ఇప్పటిదాకా పెట్టడం జరిగింది. అదేవిధంగా పులిహోర, లడ్డు కూడా ప్రసాదాలు అమ్మడం జరుగుతోంది. మరి అదేవిధంగా అన్నప్రసాదం, మధ్యాహ్నం వేళ అన్నప్రసాదం కూడా మరి అన్నదాన సత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు, మహబూబాద్ వాళ్ళు ప్రతిరోజు ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చి అమ్మ సేవ చేయాలి అనే తపనతో వాళ్ళు ఎంత బిజీ ఉన్నా వాళ్ళు అన్నీ వదిలేసి వచ్చి చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పార్కింగ్ ప్లేస్లో కానీ మరి అన్ని ప్లేస్లలో కూడా మాకు చాలా సహకారం అందుతోంది. కనుక అందరికీ శతకోటి వందనాలు. ఇక్కడ మనం చూసుకుంటే దేశ ప్రధాని దగ్గర నుంచి మొన్నటి వరకు చూసుకుంటే ఇప్పుడు జరిగే అభివృద్ధి పనులకు కూడా కొంత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడిగేసింది. ఒక దేశ ప్రధాని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మీరు స్వయంగా పక్కన ఉన్నారు, ఎలా అనిపించింది? ఆయన ఏమన్నారు? ఇక్కడ అమ్మవారి మహిమ గురించి ఇప్పుడు ఏమన్నా 4 ముక్కలు చెప్పగలరా? ప్రధానమంత్రి గారు, మన దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేవాలయానికి విచ్చేయడం జరిగింది. అప్పుడు ఎస్పీజీ గారు మరి ఎంతోమంది ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యొక్క ఇదితో వారిని మాత్రమే జాగ్రత్తగా తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరిగింది. ఆ సమయంలో కూడా వారు ఆ తల్లిని ప్రేమగా కోరుకోవడం జరిగింది. ప్రశాంతంగా
ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అమ్మను కోరుకున్నాను అని వారు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి నేతృత్వంలో శ్రీయుత రేవంత్ రెడ్డి గారు మన భద్రకాళి అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎంతోమంది వేల మంది లక్షల మంది భక్తులు వస్తున్నారు కనుక వారు మన ఎమ్మెల్యే గారిని, మన ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారిని పిలిచి వారు ప్రత్యేకించి మన కమిషనర్ హనుమంతరావు గారిని, మరి మన పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శైలజ మేడం గారిని వారితో ప్రత్యేక మీటింగులు పెట్టి కూడా వారి సహకారంతో 10 crores, మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా 20 crores, 30 crores రూపీస్తో మన దేవాలయం చుట్టూత మాడ వీధి అంటే ఏంటంటే భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే విధంగా, ఈ భద్రాద్రి గుట్టకు గిరి ప్రదక్షిణ చేసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క ప్రదేశంలో అంటే మట్టితో అక్కడ రోడ్డును వెడల్పు చేయడం జరుగుతోంది. దాదాపు చాలా లోతుగా ఉన్న ప్లేస్ నుంచి హైట్కి తీసుకొస్తున్నారు. అంటే దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, 30 కోట్లతో జరుగుతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా ఇటువైపు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఈ యొక్క పార్ట్లో కూడా సేమ్ చుట్టూ అటు సైడ్ ఎలా వస్తుంది ఇటువైపు కూడా ఆ యొక్క రోడ్డు వచ్చేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ దేవాలయం భక్తుల కోసం, భక్తులు ఇంకా వచ్చి వాళ్ళు ఆనందంగా ఉండాలని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం. మేమందరం ఆ తల్లికి పూర్తిగా సబార్డినేట్గా ఉండి మేము వర్క్ చేస్తున్నాము. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేమగా అమ్మవారిని కోరితే చాలు, మీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఆనందం కావాలంటే ఆనందం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం అన్నీ అందుతాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఎంతోమంది మాకు వచ్చి చెప్పిపోవడం జరుగుతోంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరిని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యువత పక్కదోవబడుతున్నారు, ఆలయాల కంటే ఎవరు రావట్లేదు, తల్లిదండ్రులు ఎంత పిలిచినా కానీ ఆలయాలకు రావట్లేదు, వాళ్ళు పక్కదోవబడుతున్నారు. అలాంటి యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? యువతలో ఆలోచనలు క్రియేషన్స్గా ఉంటాయి, రకరకాల క్రియేషన్స్ ఉంటాయి. అంటే నాకు అది కావాలి, ఇలా చేయాలి, అలా గొప్పవాళ్ళు అవ్వాలి, ఈ స్టేజ్లో ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కాబట్టి అలాంటి వారు ఎవరైతే మన కళ్ళ ఎదురుగా ఒక హయ్యెస్ట్ స్టేజ్కి, ఇప్పుడు మన కలెక్టర్ సత్యశారద మేడం, ప్రావీణ్య మేడం చిన్న ఏజ్లో వాళ్ళు అంత పెద్ద గొప్ప స్టేజ్కి వచ్చారు. అలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ యువతందరూ కూడా అలాంటి గొప్ప స్థితికి రావచ్చు అని నేను తెలియజేస్తున్నాను. మరి మన మినిస్టర్ గారు అంతా లేడీస్, కొండా సురేఖ మేడం మినిస్టర్, సీతక్క కూడా మహిళ, మీరు కూడా అందరికీ ఇన్స్పిరేషన్ మినిస్టర్, శైలజ మేడం మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇలా మా ఎడిసి మేడం, జ్యోతి మేడం గారు, మరి కృష్ణవేణి మేడం, అందరూ లేడీస్ ఒక హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులతో మనం మాట్లాడి, అమ్మ మీరు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి, మీ యొక్క కృషి ఏంటని మనం అడిగితే తప్పకుండా వాళ్ళు చెప్తారు. యువతకు నేను చెప్పేది ఏంటంటే కేవలం మనం స్టబ్బర్న్గా అంటే వర్క్ పట్ల ఇష్టం కావాలి, ఇష్టంగా పనిచేయాలి. మీరు ఏం చేస్తున్నా కూడా ఇష్టంగా ఫోకస్గా పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలానే ఇక్కడ మనం జిల్లా పరంగా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఇక్కడ కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కూడా మహిళా శక్తి వరంగల్ జిల్లా మీద కనిపిస్తుంది అనుకుంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అదే చెప్తున్నా, మన వరంగల్ నగరమే భద్రకాళి అమ్మ శక్తితో నడుస్తోంది. కనుకనే ఎమ్మెల్యేలు అయితేనేమి, కలెక్టర్లు అయితేనేమి, మంత్రులు అయితేనేమి అందరినీ కూడా ఆ తల్లి తన ఆశీస్సులతో ఆది పరాశక్తులుగా ఉన్న శక్తి స్వరూపాలని ఎన్నుకొని, నేను నిజంగా చెప్తాను, ఆది పరాశక్తి ఎక్కడో లేదు, మీలో ఉంది, ప్రతి స్త్రీలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఆ లోపలున్న దైవ శక్తిని గుర్తించి మనము ఇష్టంగా వర్క్ చేస్తూ ప్రేమగా వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. సాధించలేనిది అనేది లేదు. కానీ ద కీ ఈజ్ ఫోకస్. యు కెన్ డూ ఎనీథింగ్ అంటారు రామ్తా గారు. అదేవిధంగా మనము ఫోకస్ చేసి చదవండి. ఏ చదవాలన్నా, ఏ పని చేయాలన్నా అది దాన్ని ఇక్కడ పెట్టుకొని ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా చెప్పారు అమ్మవారి గురించి, అలానే ఇక్కడ ఉండే అభివృద్ధి పనుల గురించి కానివ్వండి, ఇక్కడ జరిగే శాకాంబరి ఉత్సవాలు అమ్మవారి మహిమ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ కొంతమంది భక్తులు, అలానే వీళ్ళు సేవకులు అనమాట. ఇక్కడ అమ్మవారి కోసం మైబాద్ నుంచి ఇటు చుట్టుపక్కల నుంచి వచ్చి అమ్మవారికి సేవ చేస్తున్నటువంటి భక్తులు వీళ్ళు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? వరలక్ష్మీదేవి. మీరు ఇక్కడ సేవ చేస్తున్నట్టున్నారు. అవునండి. అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ అన్నీ చూసుకొని ఉన్న భక్తితోటి మేము ఇట్లా లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా వస్తున్నాము. మేము శుక్రవారం సండే 15 మెంబర్స్ వస్తాము, డైలీ ఒక 5 మెంబర్స్ వస్తాము. మాకు అమ్మవారి దగ్గరికి వచ్చినాక మేము ఏం కోరుకున్న, భద్రమ్మ మాకు ఈ కష్టం ఉంది మీతో చెప్పుకుంటున్నాము అని ఒక్క మాట చెప్తే మాకు ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. ఆమె మీద ఉన్న నమ్మకంతోటి మా పనులు తొందరగా చేసుకొని పిల్లల్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సేవ మీరు? ఈ ట్రస్ట్ అయితే 10 ఇయర్స్ అవుతుందండి. నేను వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది. శాకాంబరి ఉత్సవాలు ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు కూడా మేము కంపల్సరీ పాల్గొంటాము. 20 తారీఖున ర్యాలీ ఉందండి. అందరు భక్తులు కంపల్సరీ అమ్మవారికి కూరగాయలు తీసుకొని రావచ్చు. మీరు సాధారణ మహిళగా ఇంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ సేవ చేస్తూ అమ్మవారికి ఒక భక్తురాలుగా అనుకోండి, సేవకురాలుగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనసుకి? సేవకురాలుగా వచ్చినాకనే నాకు మంచి హెల్త్ బాగుంది, మా పిల్లలకి ఏదనుకున్నా అవుతుంది. నాకు ఇంట్లో ఉండి టైం పాస్ ఏదో టీవీ చూడడం అట్లా కన్నా ఇట్లా ఒక సేవకురాలుగా ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని కొంతసేపు చూడవచ్చు. మనం 1 కోటి రూపాయలు ఉన్నా కూడా మనం ఒక 10 నిమిషాలు అక్కడ ఉండనియరు. అదే సేవకు వస్తే మనం ఎంతసేపు అయినా అమ్మవారిని తరించవచ్చు. అదే ఒక మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చా? చాలా చాలా అదృష్టం అండి. సేవకులు అంటే ఏదో వాళ్ళు పనులు చేసుకొని వస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారు అని కాదండి. మనము ఒక 100 రూపీస్ టికెట్ తీసుకొని వస్తాం. జస్ట్ మీరు చెప్పే లెక్క ఎంతో పుణ్యం ఉంటే గానీ అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం ఉండదా? అదృష్టం చేసుకుంటేనే మనకు సేవా భాగ్యం దొరుకుతుంది. అది కూడా అమ్మవారి అదృష్టం, ఆమె అనుగ్రహం మనకు ఉండాలి. ఆమె అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు మేము మా ట్రస్ట్ వాళ్ళందరం వచ్చి ఇక్కడ సేవ చేసుకొని అదృష్టాన్ని అమ్మవారు కల్పించారు మాకు. అది మాకు చాలా సంతోషం. ఆమె అంత అవకాశం కల్పించినప్పుడు మనం ఆమెకి టైం ఇస్తా అన్నారు, మనం ఇవ్వాలి కదా. అందుకే మా పనులు కూడా తొందర చేసుకొని మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటున్నాము. అట్లనే మీరు అక్కడ నుంచి వస్తూ వెళ్తుంటారు కదా, మరి ట్రావెలింగ్ అంతా ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటారా? లేదు, ట్రావెల్ అంతా మాదే. ఇక మనము అమ్మవారి దగ్గరికి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం 1 రూపాయి అమ్మవారికి పెడితే ఆమె మనకు 10 రూపాయలు పెడుతుంది. అదే నమ్మకంతో మేము వస్తున్నాము. అట్లా మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. మీరు కూడా సేవకులేనా అండి? మీ పేరు? నా పేరు రేవతి అండి. నేను వరలక్ష్మి ద్వారానే సేవకు వచ్చానండి. తను పాపం ఇంట్రెస్ట్తో 1 ఇయర్ నుంచి జాయిన్ అయ్యి చాలా మందిని తీసుకొస్తుందండి. మేమైతే ఇంట్లో పని త్వరగా చేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఉన్న సంతోషం మీ ముఖంలో కనిపిస్తుంది అమ్మవారి సేవ అనేది. అవునండి, చాలా అంటే చాలా అమ్మవారి మీద ప్రేమతో ఇక్కడికి తొందరగా పని చేసుకొని వచ్చి సేవ చేసుకుంటామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మాకు. అమ్మవారి మీద భక్తి కూడా చాలానే ఎక్కువ. తను ఇంట్రెస్ట్ పెట్టి అందరినీ తీసుకొస్తుందండి. కంపల్సరీ గోమాతకు అట్లా ఇలా ఏదైనా కొంచెం టైం దొరికినా మేము వెళ్తామండి. అమ్మవారు అంటే మాకు చాలా ప్రేమ. ఆ ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా, ఇప్పుడు హెల్తీ ఉండడానికి కూడా మాకు యూజ్ అవుతుందండి. ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు ముఖ్యంగా మీకు ఏ కోరిక తీరింది? అమ్మవారికి ముఖ్యంగా ఎందుకు భక్తురాలు అయ్యారు? అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి. ఖచ్చితంగా అమ్మవారి ఉన్నారు అని నమ్మితే చాలు. ఎంసెట్లో కూడా ర్యాంక్ వచ్చిందండి, ఫ్రీ సీట్ వచ్చింది. దానివల్ల ఇంకా భక్తి, పిల్లలకి ఏదైనా వాళ్ళు అందరూ హెల్తీగా ఉంటే చాలండి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉంటే చాలు. ఈ కాలంలో అదొక్కటి చాలండి. అమ్మ మాకు ఇస్తే చాలు, అదొకటి మాకు ఇస్తే చాలండి. అమ్మవారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఖచ్చితంగా కోరుకుంటామండి. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హలో అండి, ఇక్కడే వరంగల్లోనే మాది. ఓకే, వరంగల్ అంటే అమ్మవారి గురించి ఇంకా బాగా తెలుస్తుంది. దగ్గరగా ఉంటారు, రెగ్యులర్గా వస్తుంటారు. ఎలా ఉంటుంది అమ్మవారి ఆలయం? చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి బర్త్డేకి వస్తుంటాం. ఈరోజు మా బాబు బర్త్డే యాక్చువల్గా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు బర్త్డే అని చెప్పేసి వచ్చారు. శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కలిసి వచ్చాయి మీకు? అవునండి, ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వస్తాము. అమ్మ దీవెనలు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాము. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ముఖ్యంగా అమ్మవారిని ఏం కోరుకుంటారు? ఏ కోరిక నెరవేరింది ముఖ్యంగా? ఇంకా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. ప్రతి ఒకేషన్స్, బర్త్డేస్, పూజలు వస్తూనే ఉంటాము.
చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అమ్మవారి దయ వల్ల. ఓకే, అంటే అమ్మవారికి మొక్కుకొని బిజినెస్ స్టార్ట్ చేశారా? అవునండి, వరంగల్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అమ్మవారి దీవెనలే ఉంటుంది కంపల్సరీ. అంటే పెళ్ళికి ముందు మీకు అంతగా తెలిసి ఉండదు, పెళ్లి తర్వాత అమ్మవారికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. ప్రశాంతంగా ఉంటుందా ఇక్కడికి వస్తే వాతావరణం? ఉంటుందండి, చాలా బాగుంటుంది. విన్నారు కదా, ఇక్కడ అమ్మవారి గురించి ఎవరిని టచ్ చేసినా సరే ఇక్కడికి ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అమ్మవారికి దర్శనం చేసుకుంటే ఇట్టే కష్టాలన్నీ పోతాయి, కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.